హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మన ఓన్ డైలీ వ్లాగ్స్లో అయితే వచ్చేసాము. ఇప్పుడు మనము అల్లంతో అయితే చట్నీ అయితే చేసుకుందాము. ఓకేనా? అల్లం చట్నీ తయారు చేసుకోవడానికి అయితే కావాల్సిన పదార్థాలు అయితే ముఖ్యంగా మెయిన్ అల్లం తీసుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక ఒక గుప్పెడు అల్లం తీసుకోవాలి. ఇంకా ఒక స్పూను పచ్చిమినపప్పు వేపుకోవాలి. ఒక పించంతా బెల్లం తీసుకోవాలి. ఇంకా ఎండుమిర్చి తీసుకోవాలి ఒక 10, అంటే టేస్ట్కి తగినంత. వెల్లుల్లి రేఖలు ఒక 10-12 అనమాట. టేస్ట్కి అయితే కాస్త కొత్తిమీర, ఇంకా పల్లీలు వేపుకోవాలి. పల్లీలు వేపుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఇంకా పోపు దినుసులు అనమాట. ఇవన్నీ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పసుపు, కరివేపాకు, ఆవాలు. ఇంకా ఇప్పుడు మనము వీటిని అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాము. పల్లీని డ్రై రోస్ట్ చేసుకున్నాము, పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ప్యాన్ అయితే పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఎండుమిర్చిని అయితే వేపుకున్నాం, డ్రై రోస్ట్ చేసుకున్నాం లైట్గా. ఇవి కూడా డ్రై అయ్యాయి, పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని మినపప్పులు వేసుకున్నాం. ఇవి కూడా అలాగా ఎర్రగా వేపుకోవాలి, డ్రై రోస్ట్. అల్లం అయితే ఇలా వేగుతుంది. ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు, బాగా రెడ్డిష్గా వచ్చేంత వరకు వేపుకొని ఇందులోనే మనం చింతపండు అయితే వేసేసుకున్నాము. చింతపండు కడిగి పెట్టుకున్న చింతపండు అయితే ఇలాగ వేసేసుకున్నాము. వేసేసుకొని ఇప్పుడైతే మనము ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసేసుకొని పట్టేసుకున్నాము. తర్వాత ఈ అల్లం ముక్కలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని పోపు అయితే పెట్టేసుకున్నాము. పల్లీలను కూడా వేసేసుకున్నాము. మొత్తం 1 కప్పు పల్లీలు. మిక్సీ పట్టేసుకుంటే అల్లం చట్నీ రెడీ అవుతుంది అన్నమాట. ఇప్పుడైతే ప్యాన్లో ఇంకా వెల్లుల్లి రేఖలు అయితే వేసేసుకున్నాం. వేసుకొని ఇవి కూడా కాస్త ఎర్రగా వేగనివ్వాలి. ఇందులోనే కొత్తిమీర అయితే వేసుకున్నాం. కొత్తిమీర అంతటిని ఇలా వేపుకోవాలి. ఇది కూడా కాస్త ఎర్రగా అవ్వాలి. వెల్లుల్లి రెక్కలు, కొత్తిమీర. అది అలా వేగుతూ ఉంటుందండి. అల్లం అయితే మన ప్రాచీన ఆయుర్వేద శాస్త్రంలో అల్లంకి చాలా మెయిన్ ఇంపార్టెన్స్ ఉందండి. అల్లం అయితే మన డైజెషన్ని చాలా మెరుగుపరుస్తుంది. బ్లడ్లో ఏమైనా మనకి చిక్కగా అనిపిస్తుంది అంటే మనం ఒక అల్లం పిచ్చి తిన్నామంటే బ్లడ్ అయితే చాలా పలచగా తయారవుతుందన్నమాట.
అంత శక్తివంతమైనది ఈ అల్లము. మార్నింగ్ అంతా ఒక పించ్ అల్లం ముక్క తీసుకొని తిన్నామంటే ఇంకా చాలా మనకి ఆకలిస్తుంది అన్నమాట. ఆకలి లేని వాళ్ళకి, ఇంకా అరుగుదల లేని వాళ్ళకి బాగా జీర్ణం అరుగుతుంది. అన్నం అయితే చాలా బాగా ఆకలి వేస్తుంది అన్నమాట ఈ అల్లం వల్ల. అల్లం ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి. తప్పకుండా మీరు అల్లాన్ని కూడా పచ్చి అల్లమే తినండి మార్నింగ్ అంతా. అయితే ఫైన్గా ఇలా క్రీమ్ అయిపోయింది. దీంట్లోనే మనము ఇంకా మనం వేపుకున్న అల్లము, కొత్తిమీరని వేసేసుకుందాము. చింతపండు కూడా వేసేసుకొని కాస్త ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడైతే ఇలా అయిపోయిందనమాట. ఇంకా కాస్త అంచు బెల్లం అయితే వేసేసుకున్నాము. మిక్సీ పట్టేసుకుందాం బెల్లం వేసేసుకొని. మన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే కాస్త అయితే పోపు పెట్టుకున్నాము. పోపుకు అయితే కాస్త ఆయిలే, 1 స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము. 1 స్పూన్ ఆయిల్ అంతే వేసేసుకొని ఒక 5 వెల్లుల్లి రెక్కలు అయితే వేసుకున్నాము. అయితే చాలు. ఇంకా ఇందులోకి కాస్త జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అంతేనండి. ఒక ఎండుమిర్చి, ఇంకా అంతే. పోపు అయిన తర్వాత మనం పచ్చడిలో వేసేసుకోవడం. కాస్త ఎర్రగా వేగనిచ్చి వెల్లుల్లి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకుందాము ఈ వెల్లుల్లి. అంతేనండి. పోపు అయితే వేసేసుకున్నాం. ఇంతో గుమలాడే మన అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అంతేనండి. ఇలా కలిపేసుకొని వేడి అన్నంలోకి తినడమే. అంతేనండి. ఎంత టేస్టీ అయిన అల్లం పచ్చడి మన డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామా? అంతవరకు బాయ్ చిల్డ్రన్స్, బాయ్.